హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే జనవరి మంత్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మన ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి మనకు వార్తల్లో నిలిచినటువంటి గాజు వంతెనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము ఫ్రెండ్స్. ఇక ముందుగా వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే కన్యాకుమారిలో గాజు వంతెనకు సంబంధించి ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది మనకు వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి, వివేకానంద మండపం తిరువల్లువార్ విగ్రహాన్ని కలిపేలా ఏర్పాటు చేసినటువంటి గాజు వంతెనకు సంబంధించిన విజువల్స్ అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ప్రారంభించినటువంటి తమిళనాడు చెందినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వచ్చేసి ఇక్కడ ప్రారంభించడం అయితే జరిగింది. ఇక గాజు వంతెన యొక్క నమూనా అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసినటువంటి గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం అయితే ప్రారంభించడం జరిగింది. అందుకే ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఇక తమిళనాడులోని కన్యాకుమారి సముద్రం మధ్యన వివేకానంద స్మారక మండపం ఉంది. దీనికి సమీపంలో జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తిరువల్లువార్ విగ్రహాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ 133 అడుగులైనటువంటి ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసి 25 ఏళ్ళు అవుతున్నందున సిల్వర్ జూబ్లీ వేడుకలు 2025 జనవరి 1న ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా వివేకానంద మండపం తిరువల్లవార్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోని మొదటి సముద్ర మధ్యాన 77 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పుతో రూపాయలు 37 కోట్ల వ్యయంతో గాజు వంతెన నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి వేడుకలు వచ్చేసి మనకు ఎప్పటి నుంచి అంటే 2025 జాన్ 1 అంటే ఈ రోజు నుంచే వీటికి సంబంధించినటువంటి వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ వంతెనకు సంబంధించి దీన్ని కలుపుకొని ఉండే వంతెనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి వివేకానంద మండపంకి సంబంధించి అటాచ్ చేస్తూ మనకు తిరువల్లువార్ విగ్రహానికి సంబంధించినటువంటి జాయింట్ చేస్తూ ఈ వంతెనను అనేది నిర్మించడం అయితే జరిగింది. దీని మధ్యన 77 మీటర్లు అండి, 77 మీటర్ల పొడవు అండ్ 10 మీటర్ల వెడల్పుతో ఈ వంతెన అయితే నిర్మించడం అయితే జరిగింది. వివేకానంద స్మారక మండపం నుంచి తిరువల్లవార్ విగ్రహానికి పర్యాటకులు ఈ వంతెనపై నుంచి చేరుకోవచ్చు. ఇంతకుముందు ఇలా చేరుకోవడానికి పడవ రవాణా మాత్రమే ఉండేది. ఏడాదిగా జరుగుతున్న వంతెన నిర్మాణం పూర్తి కావడంతో ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే పాక్లో తెరుచుకోనున్న పంజాబ్ సింగ్ గ్యాలరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి విజ్ఞాత పూంచ్ హౌస్లోని భగత్ సింగ్ గ్యాలరీని సందర్శకులు అందుబాటులోకి తెచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాహిద్ అఖ్తార్ జమాన్ సోమవారం ఆ గ్యాలరీని తెలవడం జరిగింది. అందులో భగత్ సింగ్ ఫోటోలు, లేఖలు, నాటి వార్తాపత్రికలు, భగత్ సింగ్ జీవిత విశేషాలు, ఆయన గురించి ప్రచురించబడిన స్మారక వ్యాసాలు, అలాగే భగత్ సింగ్ బృంద విచారణ వివరాలు ప్రజలకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇది ఎక్కడుందంటే పాకిస్తాన్ దేశంలోని, ఇక్కడ చూసుకోవచ్చు, పాకిస్తాన్లోని లాహోర్ అనే పట్టణంలో దీనికి సంబంధించినటువంటి కార్యాలయం అయితే ఉండడం జరిగింది. ఇందులో మనకు భగత్ సింగ్కి సంబంధించినటువంటి పూర్తి గ్యాలరీ అయితే అందుబాటులోకి అయితే రానున్నట్లు కూడా తెలుసుకోవచ్చు. ఇక స్వాతంత్రం కోసం భగత్ సింగ్ పోరాటాన్ని అందులోని గ్యాలరీ కళ్ళకు కడుతున్నట్లు చూపించడం జరిగింది. బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్ను 23 ఏళ్ల వయసులోనే ఉరికంబం ఎక్కించారు. వలస ప్రభుత్వంపై కుట్ర పన్నాడని ఆరోపించి 1931 మార్చ్ 23న లాహోర్ జైలుకి అయితే ఉరిశిక్ష అమలు చేయడం అయితే జరిగింది. ఇది వార్తల్లో నిలవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. భారత సముద్రం తీరం 11,000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ గతంలో 7,516 కిలోమీటర్లుగానే లెక్కింపు. ఈ లెక్కన పెరిగిన పొడవు 48% అంటూ ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. కేంద్ర హోంశాఖ
తాజా నివేదికలో వెల్లడించడం జరిగింది. ఏపీ తీరం 1053 కిలోమీటర్లకు చేరడం జరిగిందంటూ కూడా చెక్ చేసుకోవచ్చు. భారత సముద్ర తీరం పొడవు 48% పెరిగింది. ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించి 1970 డేటా ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్ర తీరం పొడవు 7518 కిలోమీటర్ల మేరకు ఉండగా, తాజాగా నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది మీకు ఇక్కడ అడగడం జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందనేసి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ నిర్దేశించిన విధి విధానాల ప్రకారం అయితే మనం రీవెరిఫికేషన్లో 11,098.81 కిలోమీటర్లుగా లెక్క తేలిందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ వారి నివేదిక ప్రకారం దేశంలో తీర ప్రాంతాల తాజా స్వరూపం కిలోమీటర్లకు వారిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటికి లెఫ్ట్ సైడ్లో రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే వాటి యొక్క 1970 నాటికి ఎంత పొడవు పెరిగిందనేసి, అలాగే తాజాగా ఎంత పొడుగు పెరిగిందనేసి కూడా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టినిటస్ నిర్ధారణకు చౌకైన సాధనం అండి. టినిటస్ అనేది ఏంటంటే మన చెవిలో రింగు అనే మూతను కలిగించే టినిటస్ అనే వ్యాధి నిర్ధారణ, దాని వృద్ధి తిరుతెన్నెల పరిశోధనలకు బాంబేలోని ఐఐటి పరిశోధకులు చౌకైన సాధనాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక చూసుకుంటే మనము ఈ టినిటస్ అనేది ఏంటంటే ఒక రకమైనటువంటి వ్యాధి అండి. ఇది వచ్చేసి మనకు చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఐఐటి బాంబే వారు అయితే మనకు ఈ పరికరాన్ని అయితే అంటే దీనికి సంబంధించిన వ్యాధికి సంబంధించినటువంటి నిర్ధారణ అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక సాధన కూడా, అంటే ఒక పరికరాన్ని కూడా కనిపెట్టడం అయితే జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల మందిలో టినిటస్ సమస్య ఉన్నట్లుగా అంచనా వేయడం జరిగింది. వీరిలో 12 కోట్ల మందికి ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సమస్య వల్ల నిద్రలో అవరోధాలు, కుంగుబాటు, ఆందోళన, మానసిక సమస్యలు, సామాజిక జీవనంపై ప్రభావం చూపుతున్నాయి. బాధితుల జీవన నాణ్యతపై ఇది ప్రభావం చూపుతుంది. బాంబే ఐఐటి పరిశోధకులు రూపొందించినటువంటి ఈ సాధనానికి దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఈ బాధితుల ప్రయోజనం పొందవచ్చు. ఇది బాధితుడికి వినిపిస్తున్నటువంటి శబ్ద పౌనపున్యాన్ని నిర్దిష్టంగా గుర్తించడం, అలాగే రుగ్మత, తెరుతెన్నెలను పరిశీలించడం వంటివి కూడా చేయగలదు అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ నెల 3 నుంచి తెలుగు ఎన్ఆర్ఐల గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇక అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 5 వరకు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్వార్టలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్, ఇది ఇంపార్టెంట్ అండి. కాన్ఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ సంబంధించి ఒకసారి మీ నోట్బుక్లో అయితే మెన్షన్ అయితే చేసుకోండి. ఆప్తా ప్రతినిధులు మంగళవారం ఈ సదస్సును వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. సొంత రాష్ట్రాలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అమెరికాలో ఉన్నత స్థానంలో ఉన్న కొంతమంది తెలుగు వారితో కలిసి ఈ సదస్సు అయితే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రంలో ఆసక్తి ఉన్నవారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సమాచారాన్ని నిపుణుల ద్వారా సదస్సులో అందించనున్నట్లు కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 3 రోజుల సదస్సులో వివిధ రంగాలపై సుమారు 45 సెక్షన్లు జరుగుతాయి. నాలెడ్జ్ షేరింగ్, మెంటరింగ్, నెట్వర్కింగ్ తదితర కీలక అంశాలపై ఈ సదస్సు అయితే ఉంటుంది. అలాగే 3న ఏపీ సీఎం చంద్రబాబు, 4న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, 5న సినీ నటులు చిరంజీవి హాజరవుతున్నట్లు కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ తాత్కాలిక డీజీగా వితుల్ కుమార్ గారు అయితే నియమితులైనట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ సంబంధించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఏదైతే సాయుధ బలగాలు ఉన్నాయో వాటికి సంబంధించి మనకు ఐఏఎస్ క్యాడర్కి చెందినటువంటి ఎవరైతే డీజీగా ఉన్నటువంటి వితుల్ కుమార్ గారు అయితే మనకు కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిఆర్పిఎఫ్ తాత్కాలిక అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి వితుల్ కుమార్ గారు అయితే బాధ్యతలు అయితే చేపట్టడం అయితే జరిగింది. ఈయన 1993 బ్యాచ్కి చెందినటువంటి ఉత్తరప్రదేశ్ క్యాడర్ చెందినటువంటి ఐపీఎస్ అధికారి. ఇంతకుముందు డైరెక్టర్ జనరల్గా ఉన్న అనీష్ దయాల్ గారు అయితే
దయాల్ సింగ్ గారు అయితే మంగళవారం తన పదవికి అయితే విరమణ అయితే చేయడం జరిగింది. శాశ్వత ప్రతిపాదకన డీజీపీ నియమించేందుకు వితుల్ కుమార్ కొనసాగుతాడు. అలాగే మావోయిస్టుల్ని ఎదుర్కొనే చర్చల్ని చేపట్టడంలో కీలంగా నిలిచే సిఆర్పిఎఫ్కు 4 కొత్త బెటాలియన్లు సింగ్ హయాంలో వచ్చాయంటూ కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు ఎకానమీకి సంబంధించి చూసుకున్నట్లయితే నెమ్మదించినటువంటి కీలక రంగాల అభివృద్ధి అండి. నవంబర్లో కీలక మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి నెమ్మదించింది. 4.3% పరిమితమైంది. 2023 ఇదే నెలలో ఈ రంగాల ఉత్పత్తిలో 7.9% వృద్ధి ఉంది. 2024 అక్టోబర్లో నమోదైంది 3.7% మాత్రమే. వృద్ధితో పోలిస్తే నవంబర్లో ఉత్పత్తి వృద్ధి పెరగడం గమనార్థం. బొగ్గు, ముడి చమురు, అలాగే సహజ వాయువు, శుద్ధి ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు 8 రంగాలకు కీలక మౌలిక రంగాలుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నవంబర్లో 8 కీలక రంగాల ఉత్పత్తి వృద్ధి 4.3% అయితే తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇది 8.7%గా నమోదైంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో 8 కీలక రంగాల వాటా 40.27%గా ఉన్నట్లు కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ఇండో పసిఫిక్ స్వేచ్ఛ సుస్థిరతలే లక్ష్యంగా ఇక్కడ మనకు క్వాడ్ 20వ వార్షికోత్సవం సందర్భంగా సభ్యదేశాల ప్రతిన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకోవచ్చు. ఏదైతే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుగు విస్తరణ వాదానికి కళ్లెం వేస్తూ ఈ ప్రాంత స్వేచ్ఛ సుస్థిరతలే లక్ష్యంగా ఉమ్మడిగా ముందడుగు వేస్తున్నామని క్వాడ్ కూటమి దేశాలు పునర్ఘటించాయి. క్వాడ్ కూటమిగా ఆవిర్భవించినటువంటి పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలెట్టి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా క్వాడ్ సభ్య దేశాలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది. 2004లో హిందూ మహాసముద్రంలో ఇండోనేషియా సముద్రంలో సముద్ర గర్భంలో భూకంపం కారణంగా ఉద్భవించినటువంటి సునామీ సృష్టించిన విలయం నుంచి కోలుకునేందుకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ 20 ఏళ్ల క్రితం క్వాడ్ కూటమిగా ఏర్పడి వివిధ విధులకు సంబంధించి చూసుకుంటే మంగళవారం క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్స్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ క్వాడ్ తన మద్దతు అయితే పలుకుతున్నట్లు కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం అయితే జరిగింది. టోటల్గా చూసుకుంటే 14 దేశాల్లో 17 లక్షల మంది సర్వస్వం కోల్పోయి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. లక్షలాది మంది బాధితులు ఆదుకునేందుకు 40,000కు పైగా అత్యాధునిక బృందాలు అవిశ్రాంతంగా సేవలందించాయంటూ కూడా ఇక్కడ క్వాడ్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే 2021 నుంచి ప్రతి ఏటా క్వాడ్ దేశ నేతలు దక్షిణాసియా, ఆంగ్లేయ, పసిఫిక్ ప్రాంతాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తారు అని సంయుక్త ప్రకటన పేర్కొంది. 2025 ద్వితీయార్థంలో క్వాడ్ సదస్సు భారత్లో జరగనుంది. ఇది ఇంపార్టెంట్ అది. ఎక్కడ సదస్సు జరుగుతుంది అనేసి కూడా అడగడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే క్వాడ్ సంబంధించి క్వాడ్ సదస్సు వచ్చేసి మనకు ఎక్కడ జరుగుతుందంటే 2025లో మనకు ఇండియాలో జరగడం అయితే జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి, మీ నోట్బుక్లో మెన్షన్ చేసుకోండి. ఈ క్వాడ్ సదస్సు అయితే జరగనుంది. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ జాతీయ దేశాల సార్వభౌమత్వానికి భంగం వాటిల్లకుండా క్వాడ్ దేశాలు పనిచేస్తున్నాయని ప్రకటన అయితే స్పష్టమైతే చేసింది. ఇక మరొక కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే షార్ సెంచరీ అయితే కొట్టడం జరిగింది. జనవరిలోనే 100 ప్రయోగం ఇస్రో జిఎస్ఎల్వి మిషన్కు ఏర్పాట్లు అన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష ప్రయోగ కేంద్రమైనటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ సెంచరీ అయితే కొట్టబోతుంది. సోమవారం షార్లోని మొదటి ప్రయోగ వేదిక ద్వారా పిఎస్ఎల్వి C60 ద్వారా చేసినటువంటి స్పీడెక్స్ జంట ఉపగ్రహాలను దిగువ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ కేంద్రం చరిత్రలో అది 99వ ప్రయోగం. జనవరిలో 100వ ప్రయోగం ద్వారా షార్లో మరో మైలురాయి చేరనుంది. జియో సిక్రనస్ లాంచ్ వెహికల్, ఇక్కడ వెహికల్ నేమ్ అనేది గుర్తుంచుకోవాలి. జిఎస్ఎల్వి సంబంధించి NVS-2 ప్రయోగానికి అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 2023 మేలో 2232 కిలోల NVS
2ను నావిగేషన్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి రాకెట్ విజయవంతంగా జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOలోకి ప్రవేశించడం అయితే జరిగింది, అలాగే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఉపగ్రహాలు 475 కిలోమీటర్ల ఎత్తున భూ దిగువ కక్షలో కుదుర్చుకున్నట్లు ఇస్రో వెల్లడించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ మనకు ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ అనేది రావడం జరిగింది. ఇక 52.5% ద్రవ్యలోటు, నవంబర్ చివరికి రూపాయలు 8.47 లక్షల కోట్లకు ఆప్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ ఎకానమీకి సంబంధించిన అప్డేట్ ఉంది. ప్రస్తుత ఆదాయాలు వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ ముగిసే నాటికి లక్ష్యంలో 52.5% చేరింది. ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 ద్రవ్యలోటు వచ్చేసి 16,13,312 కోట్లుగా ఉండాలని బడ్జెట్ నిర్దేశించింది. స్థూల దేశీయోత్పత్తి GDP అయినటువంటి అంచనాల్లో ఇది 4.9%. అయితే నవంబర్ ముగిసే నాటికి లోటు వచ్చేసి 8.47 లక్షల కోట్లకి చేరినట్లు కూడా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CJA తాజాగా అయితే పేర్కొన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక గ్రహాల పరేడ్ సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ అస్ట్రానమీకి సంబంధించిన CA ఉంది. ఇక భూమికి సమీపంగా శుక్రుడు, గురుడు, శని, బృహస్పతి 2 వారాల పాటు వినువిధులో కనువిందు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ CA అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకున్నట్లయితే భారత సంతతికి ప్రముఖులకు బ్రిటన్ గౌరవ పురస్కారాలు అందజేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ CA సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ జాబితాలో పలు రంగాల వారికి సంబంధించినటువంటి పేర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నూతన సంవత్సరం సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ III అందించే గౌరవ పురస్కారాల జాబితాలో 30 మందికి పైగా భారత సంతతి వారికి చోటు లభించింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగం, స్వచ్ఛంద సేవ పలు రంగాల్లో ఆదర్శంగా నిలిచినటువంటి 1200 మందిని జాబితాలో చేర్చడం జరిగింది. వీరంతా సాధారణ వ్యక్తులే అయినా అసాధారణ రీతిలో ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూడా అందుకే బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రసంగించడం జరిగింది. అందుకే వీరికి ఈ జాబితాలో ఉన్న వారికి ఇక్కడ ప్రశంసలు అయితే కురిపించినట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించి అమల్లోకి భారతీయ వాయుయాన్ అధినియం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దేశీయంగా విమానాల డిజైనింగ్ తయారీకి మరింతగా ప్రోత్సహించే దిశగా కొత్త ఏవియేషన్ చట్టం భారతీయ వాయుయాన్ అధినియం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. 90 ఏళ్ల నాటికి ఎయిర్క్రాఫ్ట్ చట్టం స్థానంలో దీన్ని పార్లమెంట్ ఇటీవల ఆమోదించింది. ఏవియేషన్ రంగంలో వ్యాపార కార్యకలాపాలకు సులభతరం చేసేందుకు కూడా ఇది తోడ్పడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పేర్స్ అనేది గుర్తుంచుకోవాలండి. అమల్లోకి చూసుకున్నట్లయితే అమల్లోకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. ఇదైతే మీ యొక్క నోట్బుక్లో మెన్షన్ చేసుకోండి. అమల్లోకి భారతీయ వాయుయాన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నట్లు ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇక విమానాల డిజైన్ తయారీ, నిర్వహణ, వినియోగం, విక్రయం, ఎగుమతి, దిగుమతి మొదలైన అంశాలన్నింటినీ నియంత్రించేందుకు కొత్త చట్టం అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది, ఎలా అయినా ఒకసారి చూడండి. మీకు డైలీ వారీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను.